హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాయకులు చేసే దౌర్జన్యాలు అక్రమాలు అన్నీ కూడా గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో ఏదైతే శిల్ప వెంచర్ అని ఒక వెంచర్ పెట్టి దాని ద్వారా ఏ విధంగా అరాచకాలు చేశారో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనేది నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో అధికారం పార్టీ వాళ్ళ మీద మేము బురద జల్లుతున్నామని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పిలిపించుకొని వాస్తవాలు కళ్ళకి కనిపించేలాగా మీడియా మిత్రులకి చూపిస్తూనే రైతులందరూ కూడా పిలుచుకొని ఈ శిల్ప వెంచర్లో ఏం జరుగుతుంది, ఈ శిల్ప వెంచర్ ఇక్కడ పెట్టడానికి కారణమైన వ్యక్తులు కావచ్చు, సహకరించిన వ్యక్తులు కావచ్చు, సహకరించిన అధికారులు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు తెలుసుకొని మీడియా మిత్రుల ముందర ప్రజలకి తెలియజేయడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆలగడ్డలో ఎప్పుడైతే శిల్ప వెంచర్ వేశారో ఆ రోజు నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ శిల్ప వెంచర్ అనేది చాలా ప్రాంతాల్లో పెట్టి అటు అనంతపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పెట్టి అక్కడున్న ప్రజలని ఏ విధంగా మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వచ్చి ధర్నాలు చేశారనేది కూడా మేము గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆలగడ్డలో వాళ్ళ వెంచర్ ప్లాన్ ఇది రఫ్గా ఇక్కడ మీకు అందరికి కనిపిస్తూ ఉంటుంది. బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందా? అదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్. ఈ మెయిన్ కేసీ కెనాల్ ఛానల్ ఈ శిల్ప వెంచర్లో నుంచి వెళ్తుంది. ఇదంతా కూడా బ్లూ కలర్ డార్క్ బ్లూలో ఉండేదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్. ఇప్పుడు ఈ వెంచర్ వేయాలంటే ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ అడ్డొస్తుంది, ఇది వస్తే ఇదంతా గజిబిజిగా ఉంటుంది వెంచర్ వేయడానికి అని చెప్పి ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ని ఎటువంటి ప్రభుత్వము పర్మిషన్ లేకుండా, అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ఛానల్ డిజైన్ మార్చాలన్నా అలైన్మెంట్ చేయాలంటే కూడా కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపుగా 100 సంవత్సరాలు పైన ఉండే కేసీ కెనాల్ ఛానల్. ఇది ప్రెస్ మీట్ పెట్టాను. ఈ క్లబ్ హౌస్ ఇంతవరకు ఎవరు కూడా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు క్లబ్ హౌస్ ఎక్కడ కూడా ఎవరు వాడుకొని ఇవ్వట్లేదు. ఇక్కడ ఇది ఎవరు వాడుకుంటున్నారో తెలుసా? శిల్ప చక్రపాణి కొడుకు కార్తిక్. ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ ఒక రూమ్ 2 రూములు వాడుకొని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వాడుకుంటూ ఇక్కడ ఈయన ఉండడానికి క్లబ్ హౌస్ కట్టించుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఉన్న బ్రౌచర్లో వీళ్ళు మాది కొనండి 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 అని చెప్పి ఏదైతే పెద్దగా బ్రహ్మాండమైన బ్రౌచర్స్ పెట్టించారో దీంట్లో క్లబ్ హౌస్ మాత్రం అనేది చూపించినారు. అంటే ఈ క్లబ్ హౌస్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది, దీంట్లో స్విమ్మింగ్ పూలు పార్కులు ఇవన్నీ ఉంటాయని చెప్పి క్లబ్ హౌస్ చూపించినారు. కానీ క్లబ్ హౌస్ మాత్రము ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు వాడుకోకూడదంట. ఆ వాళ్ళు వచ్చి వాడుకుంటున్నారు, దొంగలు వచ్చి వాడుకుంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు సొసైటీలో వీళ్ళు పడే ఇబ్బందులు ఈ కష్టాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి కరెంట్ సప్లై వాటర్ సప్లై కట్ చేస్తున్నారంట. నేను ఒకటే మీకు చెప్తున్నా, మీరు వెంచర్ల పేరుతో ఆలగడ్డకు వచ్చి మీరు తిక్కగా వివరిస్తే మాత్రం ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు. పాత ప్రభుత్వం కాదు ఇది, పాత ఎమ్మెల్యేలు కాదు మేము. మీరు కమిషన్లు ఇస్తే కక్కుర్తిపడి ఈరోజు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలా. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చుకుంటూ కూర్చుంటే తండ్రి కొడుకులు సిగ్గు లేకుండా ఈరోజు దీనికి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏమాత్రమైన బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఈ వెంచర్ని అప్పుడే ఆపేవాడు. కమిషన్లకి కక్కుర్తి పడ్డారు కాబట్టి ఈరోజు మీకు గతి పట్టింది. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, మీకు కరెంటు కట్ చేసినా, మీకు వాటర్ సప్లై కట్ చేసినా, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి. మేము వచ్చి ఇక్కడ వెంచర్లో వాళ్ళు పనిచేసిన వాళ్ళని మేము ప్రశ్నించడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. రేపు పొద్దున మళ్ళీ 3 డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కేసీ కెనాల్ 3 డిపార్ట్మెంట్లు మళ్ళీ వచ్చి సర్వే చేసి కేసీ కెనాల్ అమ్మడి ఉండే
చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా వారం రోజుల్లో అవన్నీ కూడా తీపించడం జరుగుతుంది. అవసరమైతే ఇది ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా కూడా ఏ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. సో మీరు ఇది వెంటనే కరెక్ట్ చేసుకోకపోతే జేసీబీ పెట్టి మళ్ళీ పాత కాలువ బయటికి తవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వెంచర్లో ఇప్పుడే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పైన ఇక్కడ వ్యవసాయ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్క చిన్న ప్రాబ్లం ఉందని చెప్తే మాత్రము ఎవరిని కూడా సహించేది లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు దీని మీద ఇంకా మీరు డీప్గా డిగ్ చేయండి. రేపు మళ్ళీ 3 డిపార్ట్మెంట్లు వచ్చినప్పుడు మీరు కూడా దగ్గర ఉండండి. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలిసేలాగా మీరు కూడా ముందడుగు వేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులని ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో రైతులు మొత్తుకుంటున్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు అని చెప్పి దాదాపుగా 7,000 ఎకరాలకి ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్ ప్రాంతంలో ఇదంతా కూడా ఛానల్ మార్చడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ కావట్లేదు. అదేవిధంగా సాగునీటికి ఇబ్బంది అవుతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులంట. డెఫినెట్గా ఒక్కొక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అసెంబ్లీలో నేను క్వశ్చన్ వేయడం జరిగింది. రేపు వచ్చే రోజుల్లో వచ్చే అసెంబ్లీ సెషన్స్లో మాత్రము క్వశ్చన్ నాది వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అధికారులందరూ కూడా దీనికి ఎందుకు ఈ విధంగా చేశారనేది మాత్రం మీ మంత్రికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా మీరు చేసిన తప్పుకి ఇప్పటికైనా మీరు వెంటనే అన్ని కరెక్ట్ చేసుకోకపోతే మాత్రము రేపు పొద్దున మీ ఉద్యోగాలే పోతాయని చెప్పి కూడా అధికారులందరూ కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.